ఎవరు ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ల పరంపర ఏంటి, ఎవరెవరిని డిమాండ్ చేశారు, ఎవరెవరిని తప్పుదోవ పట్టించారు, దురుద్దేశాలు ఆపాదించారు. ఒకసారి మా అసోసియేట్ ఎడిటర్ నగేష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అసలు ఏ ట్వీట్ నుంచి వివాదం స్టార్ట్ అయింది, ఎవరు ఎక్కడ ఎలా పోస్ట్ చేశారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నగేష్? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. ఇటు ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మిగతా వేదికల మీద ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు కరెంటు బంద్ అయినాయని చెప్పి ఓయూ ఈ లీడర్గా ఉన్న క్రిషాంక్, మాజీ కార్పొరేషన్ చైర్మన్, తను వైరల్ చేయడంతో ఆ కేసులో అరెస్ట్ అయిన పరిస్థితి. తదుపరి కొనతం దిలీప్ తాను బీఆర్ఎస్ పార్టీ సామాజిక మాధ్యమాలను చూస్తుంటాడు. అలాగే హరీష్ రెడ్డి యూఎస్ నుంచి సామాజిక మాధ్యమాలు చూస్తుంటాడు. సో ఈ వివాదం అంతా ట్విట్టర్ ద్వారా బయటకు వస్తుంది. 2 రోజుల క్రితం హరీష్ రావు గారు కూడా గాంధీ ఆసుపత్రిలో కరెంటు పోయింది, ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు పోయింది, కాంగ్రెస్ పాలనలో ఇలా కొనసాగుతుందన్న విషయాన్ని ట్విట్టర్తో చూపించారు. ప్రస్తుతం మనము ట్విట్టర్ చూద్దాం ఒకసారి. ఇదే తెలంగాణ లోగో, ఇది టీఎస్ఆర్టీసీ ఇక నుండి టీజీఎస్ఆర్టీసీ అనేది పేరు మార్పు విషయాన్ని ధృవీకరించిన అధికారులు త్వరలో లోగోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. ఇదే లోగో ప్రస్తుతం వివాదానికి కారణమైంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ బస్సు చక్రం ప్రగతికి చిహ్నం. ఇందులో మాయమైన 2, ఒకటి కాకతీయ తోరణం, 2 చార్మినార్ చిహ్నం. అంటే గత ప్రభుత్వంలో ఇది ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తెలుగు స్క్రైబ్ ద్వారా ఈ వ్యవహారం బయటకు వచ్చిన పరిస్థితి. ఒక్క నిమిషం ఉంచరా, అది ఆ ట్వీట్ ఒక్కసారి ఉంచరా నగేష్? ఒకసారి శ్రీధర్ గారు ఆ ట్వీట్ చూసారా? దయాకర్ గారు, ఇప్పుడు శ్రీధర్ గారు, ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అనేది ఇండివిజువల్ అకౌంటా, బీఆర్ఎస్ అనుబంధ అకౌంటా? మీకు ఏమైనా క్లారిటీ ఉందా దాని గురించి? నాకేం క్లారిటీ లేదండి. యూ షుడ్ నో. నగేష్, మీకున్న ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ తెలుగు స్క్రైబ్ అనేది బీఆర్ఎస్ పార్టీ కొంతమంది వ్యక్తులను, అంటే సామాజిక మాధ్యమాలు నడిపే వ్యక్తుల్ని అందులో నియమించి తెలుగు స్క్రైబ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఈ ట్విట్టర్ వేదికగా నడుపుతుందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఇదే ఆరోపణల నేపథ్యంలో ఇదే చెప్పిన పరిస్థితి. కొనతం దిలీప్ పైన కేసు కూడా ఈ తెలుగు స్క్రైబ్ నుంచి తదుపరి తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొనతం దిలీప్ అని మనం ఇక్కడ చూడొచ్చు. వేర్ ఆర్ కాకతీయ తోరణం అండ్ చార్మినార్ ఇన్ ద న్యూ తెలంగాణ ఆర్టీసీ లోగో అని. తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ తోరణం, చార్మినార్ మాయం, తెలంగాణ అస్తిత్వంతో పిచ్చి ఆటలు మానుకోకపోతే చెప్పు దెబ్బలు తప్పవు రేవంత్ అనేది మీరు ఇందాక చేసిన కామెంటు. ఇక్కడ చూడొచ్చు ఒక ఛానల్ లోగోని, మిగతా గతంలో లోగో, తయారైన లోగో. సో ఇది వివాదం కారణం అవుతున్న పరిస్థితి. అంటే మీకు ఒక క్లారిటీ ఇవ్వండి. తెలుగు స్క్రైబ్ ముందు పోస్ట్ చేసిందా, కొనతం దిలీప్ గారు ముందు పోస్ట్ చేశారా? తెలుగు స్క్రైబ్ ముందు పోస్ట్ చేసింది, తదుపరి కొనతం దిలీప్ అంటే వితిన్ సెకండ్స్లోనే తను ఈ తీసుకున్న పరిస్థితి. అంటే ఇమ్మీడియట్గా తను మళ్ళీ ఆ సిస్టమ్ మీద కూర్చోండి, ఎవరైతే వాళ్ళు ఆపరేట్ చేస్తారో ఆపరేట్ చేసిన తర్వాత ఇలా క్రియేట్ చేయడం, ఈ పదాలు వాడడం అనేది ఇక్కడ కనిపించిన పరిస్థితి. అంటే ఈ వ్యవహారమే చాలా సీరియస్నెస్కు దారితీసింది. కొనతం దిలీప్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదైన పరిస్థితి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పిచ్చి ప్రేలాపనలు మానుకో, చెప్పు దెబ్బలు అనే పదాలు అనేటివి చాలా సీరియస్గా తీసుకున్న వ్యవహారం. సో ఇక్కడ కొనతం దిలీప్ గారు పోస్ట్ చేసిన దానిలో 2 లోగోలు పోస్ట్ చేశారు, పాత లోగో, కొత్త లోగో. సో దానిపైన ఈ కామెంట్ పెట్టారు. తెలుగు స్క్రైబ్ వాళ్ళు పోస్ట్ చేసిన దాంట్లో ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగానే ఉంది కదా, అంటే దురుద్దేశం ఆపాదించినట్టుగా ఎక్కడా లేదు కదా. ఒకసారి తెలుగు స్క్రైబ్ ట్వీట్ ఒకసారి పోస్ట్ చేయండి. ఇది ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగానే ఉంది కదా, అంతేగాని ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కానీ తప్పుదోవ పట్టించి దురుద్దేశాన్ని ఆపాదించినట్టు ఎక్కడ కనిపించట్లేదు కదా. అది ఎక్కడ లేదు. కేవలం టీజీఆర్టీసీ, టీజీఎస్ అని చూపించారు. అంటే టీఎస్ అనేది గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నది తెలంగాణ స్టేటు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ని టీఎస్ నుంచి టీజీగా మార్చింది. ఓకే. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, మీరు ఇక్కడ ఒక్కటి గమనించాలి. మీ క్లారిటీ ఇచ్చేందుకు అన్నిసార్లు రిపీట్ చేశాను. యాక్చువల్లీ తెలుగు స్క్రైబ్ మరి ఎవరిది, బీఆర్ఎస్ అనుబంధమా కాదనేది మా క్లారిటీ లేదు కాబట్టి దాని మీద ఏమైనా నిందలు కానీ తప్పుడు ఆరోపణలుగా చేసే ఉద్దేశం లేదు. బట్ ప్రచారం మాత్రం అది బీఆర్ఎస్ అనుబంధం అనేది మాత్రమే ఉంది తప్ప దాన్ని కూడా మేమేం ధృవీకరించట్లా. కానీ అక్కడ తెలుగు స్క్రైబ్ వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టుగా జనాలకి ఇదిగో కొత్త లోగో రాబోతోంది అని ఆ కొత్త లోగోని దాని జనాలకు అందించే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని విమర్శించలేదు, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయలేదు. అందుకని తెలుగు స్క్రైబ్ మీద ఎక్కడ కూడా కేసు పెట్టలేదు శ్రీధర్ రెడ్డి గారు. కేటీఆర్ గారు అడిగారు కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నా. కానీ నెక్స్ట్ కొనతం దిలీప్ గారి ట్వీట్ చూడండి మీరు ఒకసారి.
ఎస్ ఆయన 2 లోగోలు పోస్ట్ చేశారు. అవును, 2 లోగోలు పోస్ట్ చేసి చూయించారు, కానీ పదాలు కూడా చాలా హార్ష్గా ఆరగంటగా ఇక్కడ పోస్ట్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ కేసు ఎందుకు ఫైల్ అయిందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమై ఉంటుంది శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు మీ ఇన్పుట్ ఎడిటర్ గారు చెప్పారు తెలుగు స్క్రైబ్ ని బీఆర్ఎస్ ఎంప్లాయ్ చేసిందని చెప్పి హీ మేడ్ ఎ స్టేట్మెంట్ విచ్ ఈస్ రాంగ్. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. ఆ రకంగా మీరు చెప్పడానికి మీకు అధికారం లేదు.